హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నా. ఒక మొత్తం 5 సంవత్సరాల్లో 8,000 రూపాయల నుండి 10,000 రూపాయలు అయింది. వార్షిక వడ్డీ రేటు ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 minutes విధంగా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఒక మొత్తం 5 సంవత్సరాల్లో 8,000 రూపాయల నుండి 10,000 రూపాయలు అయింది. వార్షిక వడ్డీ రేటు ఏంటనేసి అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సరళ వడ్డీ కనుక్కోవాలి. సరళ వడ్డీ ఈక్వల్ టు ఏమవుతుంది? సరళ వడ్డీ ఈక్వల్ టు 10,000 రూపీస్ నుంచి 8,000 రూపీస్ తీసేసినట్లయితే మనకి సరళ వడ్డీ వస్తుంది. ఎంత వస్తుంది? మనకి 2,000 రూపాయలు సరళ వడ్డీ అవుతుంది. అయితే ఇది 2,000 రూపాయలు అనేది ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకు వచ్చేసి 5 సంవత్సరాలకు వడ్డీ వచ్చేసి ఎంత? 2,000 రూపాయలు. అయితే ఒక సంవత్సరానికి ఏమవుతుంది? ఒక సంవత్సరానికి ఈక్వల్ టు 2,000/5 ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనకి 400 రూపీస్ వస్తుంది. 2,000/5 అంటే 400 రూపీస్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వార్షిక వడ్డీ రేటు ఎంత అనేసి అంటున్నాడు. వడ్డీ రేటు కనుక్కోమంటున్నాడు. 400/8,000 ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆన్సరు? ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఈ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. 4 దీంట్లో 2 టైమ్స్, 2 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. అంటే వడ్డీ రేటు ఎంత వచ్చింది? మనకి 5% వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? R = 5%. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఆన్సర్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం? సరళ వడ్డీ కనుక్కుందాం. సరళ వడ్డీ ఏ విధంగా వస్తుంది? 10,000 లో నుంచి 8,000 తీసేసినట్లయితే మనకి ఎంత వచ్చింది? 2,000 రూపీస్ మనకి సరళ వడ్డీ వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి సరళ వడ్డీ వచ్చేసి 2,000 రూపీస్. సంవత్సరానికి వచ్చేసి ఎంత? 400 రూపీస్. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? వడ్డీ రేటు కనుక్కోమంటున్నాడు. వడ్డీ రేటు R = ఏమవుతుంది? 400/8,000 ఇంటూ 100. అప్పుడు R = 5% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.